హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో కొత్త రచ్చ మొదలైంది. అయితే ఆ రచ్చ అనేది పార్టీలకే గాని, రాజకీయాలకు సంబంధం లేని రచ్చ. అయితే ఇప్పుడు దాన్ని పిఠాపురం నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్‌సీపీ పార్టీ అంతా కూడా ముఖ్యంగా దీన్ని డబుల్ గేమ్ ఆడడానికి, ముఖ్యంగా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా సోషల్ మీడియా అంతా కూడా ప్రచారం చేయడం జరుగుతుంది. అది ఏంటి అనంటే ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖున ఒక ఓసీ కులానికి చెందిన కుటుంబానికి కరెంటు పని మీద ఒక దళిత కులానికి చెందిన వ్యక్తి కరెంటు పని చేసే ఒక కార్మికుడు వెళ్లి పని చేయడం జరిగింది. పని చేస్తుండగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగింది. అయితే దళితులు వెంటనే కూడా చనిపోయిన మా అబ్బాయికి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ ఓసీ కులానికి చెందిన వాళ్ళని గట్టిగా డిమాండ్ చేస్తూ ఒక పంచాయతీ పెడుతూ అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి దాదాపుగా సెటిల్మెంట్ కింద 2,75,000 వరకు కూడా ఒక నిర్ణయం తీసుకొని అది సెటిల్మెంట్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ డబ్బులు ఇవ్వడానికి కూడా పూర్తిగా వీళ్ళ వల్ల తప్పు ఉందని లేదు. ఇక్కడ ఇవ్వకూడదని చెప్పి రూలు లేదు. కానీ ఏంటంటే వాళ్ళ పని మీద వెళ్లారు కాబట్టి, చనిపోయారు కాబట్టి ఎంతో కొంత అనేది ఇవ్వడం అనేది సమంజసం కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిన అవసరం అయితే ఉంది. అయితే ఈ రచ్చబండ ఏదైతే పంచాయతీ సెటిల్మెంట్ జరిగిందో ఇది జరిగినప్పుడు ఇటు ఓసీ కులానికి, ఇటు దళితులకి మధ్య చిన్న చిన్న విభేదాలు, చిన్న చిన్న డిస్కషన్స్ అనేవి రావడం ఇదంతా కూడా పెద్ద ఎత్తున మొదలవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏవైతే ఇస్తానన్న డబ్బులున్నాయో, ఆ డబ్బులు ఇవ్వకపోగా మేము డబ్బులివ్వం, మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి చేతులెత్తేయడం జరిగింది. పోనీ అక్కడ వరకు బాగానే ఉందనంటే ముఖ్యంగా ఈ దళితులు ఎవరైతే ఉన్నారో పిఠాపురం నియోజకవర్గంలోని మల్లాం గ్రామం అనే గ్రామంలో దళితులు ఎవరైతే ఉన్నారో, దళితుల్లో ఏ క్యాస్ట్‌లో ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా ఏ షాపుకి వెళ్ళినా కానీ అంటే ఆ మల్లాం గ్రామంలో ఉన్న ఓసీ కులస్తులకు సంబంధించిన షాపులు ఏవైతే ఉన్నాయో టిఫిన్ షాపులు కానీ, కిరాణా షాపులు కానీ, వేరే వేరే షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏ సరుకులు అడిగినా కానీ మేము మీ ఖమ్మం అని చెప్పి ఓపెన్‌గా ఒక వీడియో కూడా ఒక టిఫిన్ షాప్‌కెళ్ళి ఒక దళితుడు టిఫిన్ అడుగుతుంటే లేదు అని చెప్పిన వీడియో అయితే వైరల్ అవుతుంది. అయితే ఇది 2 కులాలకి సంబంధించిన ఒక ఇష్యూ. దాన్ని జనసేన పార్టీ మీద రుద్దుతూ ముఖ్యంగా పార్టీ నాయకులు ఎలా చేశారు, ఆ పార్టీలో ఉన్నోళ్ళు ఎలా చేశారని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అది కూడా ఎవరు ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎక్కడ గుంటకాడ నక్కలాగా ఏ విషయం దొరుకుద్ది, ఏ విషయంలో జనసేనని ఇరికిద్దాము, లేదనంటే పవన్ కళ్యాణ్ ఇరికిద్దాం అని చెప్పి ఎదురు చూస్తుంది. ప్రస్తుతానికి పిఠాపురం నియోజకవర్గంలో ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. వెంటనే కూడా సాక్షి మీడియాలోనే గాని, సాక్షి పేపర్‌లోనే గాని, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్‌లో గాని, పేటీఎం కార్యకర్తల అకౌంట్‌ల్లోనే గాని విచ్చలవిడిగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇక్కడ ఒక కులానికి, ఇంకొక కులానికి జరిగిన విషయం. ఇక్కడ చనిపోయిన వ్యక్తి న్యూట్రల్ వ్యక్తి. ఏ పార్టీకి గాని, దేనికి సంబంధం లేని వ్యక్తి. ఇక్కడ ఓసీ కులానికి చెందింది అని చెప్పి, ఆ కులమేమో జనసేన పార్టీకి చెందింది. అందులో నాయకులు ఉన్నారని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఇష్టానుసారంగా గుంటకాడ నక్కలాగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది ఏమైనా కరెక్ట్ అండి. ఆల్రెడీ జనసేన పార్టీ నాయకులు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కింద ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ గారు గాని, కాకినాడ కుడా చైర్మన్ కింద ఉన్న తుమ్మల బాబు కానీ, మిగిలిన నాయకులందరూ కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, పూర్తి వివరణ అనేది ఇవ్వడం, దళితులకి ముఖ్యంగా ఆ చనిపోయిన దళిత కార్మికుడి కుటుంబానికి పార్టీ తరపున అంటే జనసేన పార్టీ తరపున కొంత ఆర్థిక సాయం అనేది కూడా చేయడం జరిగింది. కానీ ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ తప్పుడు ప్రచారాలు ఎంతసేపు కూడా కులాన్ని అడ్డం పెట్టుకొని, లేదనంటే మతాన్ని అడ్డం పెట్టుకొని, వెనకాలుండి కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో రాజకీయాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు రాతలు, తప్పుడు రాజకీయం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం గతంలో చూసాం. ప్రవీణ్ పగడాల గారి చావు అనేది సాధారణంగా జరిగితే దాన్ని హత్య చేశారని చెప్పి ఒక పెద్ద రాజకీయం చేసి రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం కింద ఒక న్యూసెన్స్ అనేది సృష్టించడం జరిగింది. ఇలా వైఎస్ఆర్‌సీపీ ఎంతసేపు కూడా జనసేన పార్టీ మీద తప్పుడు రాతలు, తప్పుడు చేష్టలు, తప్పుడు రాజకీయాలు తప్పితే ఎక్కడా కూడా ఒక పద్ధతైన విధానంలో, ఒక మంచి విధానంలో రాజకీయం అనేది చేయడం లేదని చెప్పి ఇటువంటివి చూసే చెప్పొచ్చు. పోనా చనిపోయిన వ్యక్తి పర్టిక్యులర్‌గా ఒక పార్టీకి చెందినవాడనంటే కాదు. పోనీ ఇక్కడ ఆ ఓసీ కులానికి సంబంధించిన కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళంటే కాదు. 2 కులాల మధ్య ఒక అగ్రకులం, ఒక దళిత కులానికి సంబంధించి ఇక్కడ ఏదో ఒక చిన్న గొడవ లాంటిది. అది గొడవ కూడా అనలేము. ఒక సెటిల్మెంట్ రూపంలో జరగాల్సిన దాన్ని వాళ్ళు డిస్కషన్ వల్ల అంత అయ్యింది. దాన్ని పార్టీకి అంటగడుతూ జనసేన మీద బురద జల్లుతారు.
దీన్నే బురద రాజకీయం అని అంటారు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఆ పార్టీ నాయకులందరూ కూడా ముఖ్యంగా బురద రాజకీయం, బురద రాజకీయ నాయకులు. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఇంత రాజకీయం చేసే బదులు, ఇంత నీతి కబుర్లు చెప్పి, ఇంత ఏదో ప్రతి దానికి కూడా సమస్య మేము పట్టించుకుంటాము, మేము సాల్వ్ చేస్తాము, మేము వాళ్ళకున్నామని చెప్పే బదులు, వాళ్ళకి ఏ రోజైనా సరే ఒక రూ. 1000 ఒక 10,000 ఒక 10,00,000 ఎవరికైనా గాని కనీసం దానం చేశారా? కనీసం పిల్లికి కూడా భిక్షం పెట్టలేని నాయకుడు ఎవరైనా ఉన్నారా అనంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జోబిలో డబ్బులు ఒక రూ. 1000 కాదు కదా! ఒక రూ. 100 నోటు కూడా ఎక్కడా కూడా ఎవరికీ దానం చేసిన దాఖలాలైతే లేవు. మరి అటువంటి రాజకీయ నాయకుడు, అటువంటి పార్టీ, ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎంతసేపు కూడా ఇటువంటి బురద రాజకీయాలు, గుంటనక్క రాజకీయాలు తప్పితే ఎక్కడా కూడా పద్ధతైన రాజకీయాలు రావు. ఇప్పుడు మీడియా అంతా కూడా జనసేన మీద బురద జల్లడానికి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్ దీన్ని ఒక పావు కింద వాడుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఒక గుంటనక్క లాంటి పార్టీ. ఖచ్చితంగా బురద రాజకీయాల కోసం చూస్తుంది తప్పితే ఎక్కడా కూడా సమర్థవంతమైన రాజకీయాలు, నీతి నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయడం లేదు. వాళ్ళకి చేత కాదు కూడా.